హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు రాగి ఉత్తపం ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 5 కప్పుల రైస్ తీసుకోవాలి. 5 కప్పుల రైస్కి 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు. వీటన్నిటిని నీళ్ళతో బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడిగి పెట్టుకున్న బియ్యంలో మళ్ళీ వాటర్ వేసుకొని 5 లేదా 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత బియ్యం అనేది మెత్తగా నానుతాయి. ఇలా నాన్న బియ్యాన్ని మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇవి రుబ్బుకునేప్పుడు కొద్దిగా బొరుగులు కూడా వేసుకొని రుబ్బుకోవాలండి. మనం 6 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, 5 కప్పుల బియ్యం 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బొరుగులు తీసుకుంటున్నాను. ఇలా బొరుగులు వేసుకొని వీటిని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని ఒక 6 గంటల వరకు పక్కకు పెట్టుకోవాలండి. 6 గంటల తర్వాత పిండి బాగా పొంగుతుంది. అప్పుడు దోశలు చాలా బాగా వస్తాయి. అలానే ఉత్తపం కూడా చాలా బాగా వస్తుంది. 6 గంటల తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఉత్తపానికి 3 కప్పుల పిండి తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. 3 కప్పుల దోశ బ్యాటర్కి 1 కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. అరకప్పు వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, అరకప్పు వరకు బీట్రూట్ తురుము, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. అరకప్పు వరకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకోండి వంట సోడా. ఇప్పుడు వీటన్నిటిని చేతితో బాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ గరిటెతో కలిపితే అంత బాగా కలసదు. చేతితో బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కంటే కొద్దిగా తిక్కుగా ఉండేలా కలుపుకోవాలి. మన పొంగనాల బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై మందంగా ఉన్న పెన్నం పెట్టుకోవాలి. పెన్నం కొద్దిగా హీట్ అయ్యాక ఈ పిండిని వేసుకొని కొద్దిగా మందంగా రుద్దుకోవాలి. ఇలా రౌండ్గా మందంగా ఉండేలా రుద్దుకొని దీనిపై ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే ఉత్తపం అనేది బాగా ఉడుకుతుంది, చాలా బాగా వస్తుంది. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి మరోవైపు తిప్పుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఉత్తపం రెడీ అయిపోయింది. అలాగే ఇదే బ్యాటర్తో స్పాంజీ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా ఎర్రగా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటరు మనకు ఎంత కావాలో అంత తీసుకొని దీనిలో టేస్ట్కు సరిపడినంత సాల్టు, 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని దోశ బ్యాటర్ కంటే కొద్దిగా తిక్కుగా ఉండేలా కలుపుకోవాలి. మరి పల్చగా కలుపుకుంటే దోశలు సరిగ్గా రావండి. కొద్దిగా తిక్కుగా ఉండేలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలా కొద్దిగా తిక్కుగా ఉండాలి. ఎందుకంటే మనం బొరుగులు వేసాం కదా, చాలా స్పాంజీలా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక పెన్నం పెట్టుకొని పెన్నం కొద్దిగా హీట్ అయ్యాక దోశ బ్యాటర్ని వేసుకొని మరి పల్చగా కాకుండా మందంగా ఉండేలా రుద్దుకోవాలండి. ఈ దోశలు మందంగా ఉంటేనే స్పాంజీలా దూదిలా వస్తాయి. ఇలా వేసుకున్న దోశపై కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. పైన పిండి పచ్చి పిండి అంతా ఉడికేంత వరకు కాల్చుకోవాలండి. అలా కాలిన దోశని
ఇప్పుడు మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవడం ఇష్టం లేకుంటే ఒకవైపే కాల్చుకోండి. ఇలానే మీరు పెద్ద పెద్ద దోశలు కూడా వేసుకోవచ్చండి. నేను చిన్నగా వేస్తున్నాను. పిల్లలకు చిన్నగా వేస్తేనే ఇష్టంగా తినేస్తారు. ఈ దోశలు చట్నీతో కానీ అలాగే చక్కెరతో కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. దోశలు ఎప్పుడైనా మెత్తగా రావాలంటే బొరుగులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలా స్పాంజీలా దూదిలా వస్తాయి. మీరు తీసుకునే బియ్యం కొలతను బట్టి బొరుగులు వేసుకోవాలి. బొరుగులు చాలా తక్కువగా వేసుకోవాలండి. బొరుగులు వేసుకొని రుబ్బుకునే పిండిని కొద్దిగా తిక్కుగా ఉండేలా కలుపుకొని దోశలా వేసుకోవాలండి. పిండి తిక్కుగా ఉన్నప్పుడు దోశను పల్చగా రుద్దుకున్న దోశలు క్రిస్పీగా వస్తాయి. స్పాంజీలా రావాలంటే కొద్దిగా మందంగా వేసుకోండి. క్రిస్పీగా రావాలంటే పల్చగా రుద్దుకోండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. చాలా టేస్టీగా ఎర్రగా వస్తాయండి దోశలు. దోశ బ్యాటర్ రాగి ఉత్తపం ఎలా ప్రిపేర్ చేయాలో 2 రెసిపీస్ చూసాం కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.